కానీ హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చేశారు సార్, ఎందుకంటే మీట్ ద ప్రెస్ జరుగుతుంది, ఒక 2 కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. వికాసం కలిగినటువంటి వికాసాన్ని ఇచ్చేటువంటి పాలన కావాలా, విధ్వంస పాలన కావాలా తేల్చుకోండి అని ఒకటి అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి అడిగితే కాలేజీల మీద దౌర్జన్యంగా ఇట్లా మొత్తంగా దాడులు చేయించారని చెప్పి అన్నారు. ఎట్లా ప్రస్తావిస్తారు? హరీష్ రావు గారు చెప్పిన మాటకు మేము ఏకీభవిస్తాం, వెల్కమ్ చేస్తున్నాం. వికాసం కావాలా, విధ్వంసం కావాలంటే అందులోనే ఉంది. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీకు ఒక్కరోజైనా శాంతి భద్రతల లోటు కనిపించిందా అండి? తేజ గారు చెప్పండి. తెలంగాణలో ఎంత మత సామరస్యంగా ప్రజలు ఎంత సంతోషంతో ఉండే, డిసిప్లిన్. ఎస్, ఎగ్జాక్ట్లీ, డిసిప్లిన్గా. ఇది ఒక మెసేజ్ పోయింది భారతదేశంలో మొత్తం. అలాంటిది ఎంత వికాసమైన పరిపాలన చూసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు విధ్వంసాన్ని చూస్తున్నారు. సాక్షాత్తు ఒక మంత్రి కూతురు ముఖ్యమంత్రి గారిని అనుచరులని వాళ్ళ పైన నిందలు వేస్తుంటే పోలీసు వాళ్ళని ముందు పెట్టుకోండి, అది కూడా ఆన్ రికార్డ్, పోలీసు వాళ్ళని ముందు పెట్టుకోండి ఆమె ఎలిగేషన్ పెడుతుంది. అంతకుముందు ఏం జరిగింది? డెక్కన్ సిమెంట్ అనే అతన్ని తీసుకొచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి శాంతి భద్రతలు ఎట్లా లోపిస్తాయి? రౌడీల వల్లనో ఇలా గుండాలు మతోన్మతవాదుల వల్ల శాంతి భద్రత లోపిస్తాయి. అధికార పార్టీకి సంబంధించిన మంత్రికి సంబంధించినటువంటి కూతురు, మంత్రికి సంబంధించిన కూతురు ఎలిగేషన్ అది. ఇక్కడ పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టింది ఎవరు? ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులే, అనుచరులే. ఆమె అలిగేషన్ చూడండి. ఒక మంత్రి చెప్పే వరకు, ఐజీకి ఫోన్ చేసే వరకు ఈ విషయం బయటికి రాలేదు. ఇలాంటి శాంతి భద్రతలు ఇట్లా లోపిస్తే మీకు ఇంకొక విషయం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అగ్రికల్చర్లో నంబర్ 1 ఉండే తెలంగాణ. మీకు గుర్తుందో లేదో, పంజాబ్ నంబర్ 1 ఉంటుంది అగ్రికల్చర్. దాన్ని తలదన్ని తెలంగాణ నంబర్ 1 తీసుకెళ్ళిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కాల్పులు, రోడ్ల పైన కత్తులతో దాడులు. ఎక్కడుంది శాంతి భద్రతలు? నిజం సార్, వాస్తవంగా చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈరోజు కొట్లాటలు, బయటకు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. రక్షణ లేకుండా అయింది ప్రజలకు. మొత్తం రాష్ట్రం అంతటా అదే, ఒక్క దగ్గరనే కాదు, మొత్తం ప్రతి ఏరియాలో మీరు చూడండి. ఈరోజు మెయిన్ వార్తల్లో పొలిటికల్ వార్తలు, డెవలప్మెంట్ వార్తలు చాలా తక్కువ. ఈ దాడులు, క్రైమ్, హత్యలు ఎంత ఘోరంగా జరుగుతుంది రాష్ట్రం. అందుకే చాలా మంచి పాయింట్ నోట్ చేశారు హరీష్ రావు గారు. వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విధ్వంస పాలన నడుస్తుందని చెప్పగానే చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన అసలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటే ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేయటం, ఎందుకంటే మీకు అధికార పార్టీకి మీరు ఓట్లు వేసుకోకపోతే మీకు పెన్షన్లు ఆగిపోతాయి, పథకాలు ఆగిపోతాయి అనేటువంటి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ ఎన్నికలు దీన్ని బట్టి చూస్తే, నేను కూడా ఈ మధ్య యూట్యూబ్, సోషల్ మీడియాలో, టీవీలలో చూస్తున్నా, ఈ ఎన్నిక రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకం. ఆయన పదవికి వచ్చిన గండం ఇది, అంతే అంటారా? 100% దాంట్లో తిరిగేలేదు. ఎందుకంటే ఆయన ఫైల్ కూడా మొత్తం వేరే పార్టీ వాళ్ళే కాదు, సొంత మంత్రులే ఆయన మీద తీసుకుపోయి ఎలిగేషన్ పెట్టిర్రు. ఆ అధిష్టానం దగ్గర కూడా ఆయనది ఉంటుందో ఊడుతుందో అన్నట్టు ఉంది. ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం. అన్ని హంగులు, అన్ని ఆయుధాలు, అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ ఎలక్షన్లో యూజ్ చేయాలి. అన్ని మీకు ఈ మధ్య మీరు చూడొచ్చు. మొన్న మంత్రులను కూడా బ్లాక్మెయిల్ టైప్ చేసినట్టు, మీరు ఏదో అంటే వచ్చి వెళ్తున్నారు ఎలక్షన్లో, ఎవరు మనసు పెట్టి పనిచేస్తలేరు, అది అధిష్టానం గమనిస్తుంది మీరు చేసే పని. కానీ నేను మాత్రం పోల్ మేనేజ్మెంట్ని నమ్ముకున్నా. ఒక ముఖ్యమంత్రి అయ్యింది. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంది తేజ గారు? లోకల్లో ఉన్నటువంటి ఓటర్ని మేనేజ్ చేయడం పోల్ మేనేజ్మెంట్ అంటే. అస్సలు దానికి అర్థం అది. అంటే నేను ఓటుకి ఇంత ఇచ్చైనా సరే, మీరు పని చేయకపోయినా సరే, మీది అధిష్టానం చూసుకుంటుంది. ఎలక్షన్ ఎట్లా కొట్లాడాలో నాకు తెలుసు. పోల్ మేనేజ్మెంట్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటే అంతవరకు కూడా వీళ్ళు వచ్చిండ్రు అంటే ఇక దానికి వేరే ఇంకేమన్నా మనం మాట్లాడుకునే ఛాన్స్ ఉందా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీఆర్ఎస్ పార్టీ, మీరు చూడండి కేటీఆర్ గారి రోడ్ షోలకు ఎంత స్పందన వస్తుంది, స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను ఆ రోడ్ షోని రెగ్యులర్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. షేక్పేట్ నుంచి 1 by 1 నేను రిపోర్ట్ కూడా అలాగే ఇచ్చిన వాళ్ళకి. స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. ముఖ్యంగా యూత్, మహిళలు అయితే విపరీతంగా వస్తున్నారు.
హైడ్రాకి సంబంధించి అక్కడ వీడియోలు పెడితే పిన్ డ్రాప్ సైలెంట్ ప్రజలలో ఒక భయంతో కూడింది. అక్కడ స్ట్రెస్ పెట్టి అక్కడ హైడ్రాస్ పెడుతున్నాం స్క్రీన్లలో. ఏ విధంగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బీద వర్గాల పైన హైడ్రా ఏ విధంగా పంజా కొడుతుందో, హైడ్రా ఏ విధంగా గుద్దిబండగా మారుతుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తే పిన్ డ్రాప్ ఇట్లా సైలెన్స్ అయిపోతుంది. అంతా హోరాహోరీ కేకలు వేసే సభ. హైడ్రాన్ రేవంత్ గారు ఇట్లా చేస్తున్నారు అతను ఫొటోస్ వేసే వరకు. అంటే ఆ విధంగా ప్రజలలో భయభ్రాంతులకు గురైపోయింది మొత్తం. మళ్ళీ ప్రభుత్వం మేము అసలు ఏం చెప్పి వచ్చారండి? 6 గ్యారంటీలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. కానీ మీరు ఏ గ్యారంటీ కాదు సార్, నేను అదే అడుగుతున్నా. ప్రతి అంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవెన్ బహిరంగ సభలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం అని చెప్తున్నారు. చాలా మీరేమో అసలు 6 హామీల్లో ఒకటి కూడా ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది నెరవేర్చట్లేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ఇప్పుడు ఈ మంత్రులైనా ముఖ్యమంత్రి గారైనా ఏదో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే గాంధీ భవన్లోనో సచివాలయంలోనో కూర్చొని మేము నెరవేర్చినామని చెప్తే కాదు. ఏ ఊరన్నా తీసుకోండి, ఏ పల్లెటూరు ఎక్కడైనా ఏ మండలమైనా ఒక రచ్చబండ అనేది ఉంటుంది కదా, అక్కడ పోయి చెప్పమానండి. పోలీసు వాళ్ళ రక్షణ లేకుండా గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళి చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. దేనికంటే దానికి రండి. మీరేదో కూర్చొని అన్ని నెరవేర్చినాం సరే. ప్రతి ఒక్కరికి తెలుసు ఉచిత బస్సు అనేది ఉంది. ఉచిత బస్సు 6 గ్యారంటీలలో వీళ్ళు చేసింది ఒకటే ఉచిత బస్సు. కానీ ఏమైంది మొన్న? మహిళలకు ఉచితమన్నో మగవాళ్ళ దగ్గర నుంచి డబుల్ రెట్టింపు వసూలు చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడ పెట్టి ఇంకా మీకు లాభం వస్తుంది ఆ పథకం మీద. రుణమాఫీ లేదు, ఆడపిల్లలకు 2500 లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తేజ గారు. ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. ప్రజలలో నిలదీస్తున్నారు. మీరే సాక్ష్యము. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 2 మంత్రులు ఏదో కూరగాయల మార్కెట్కి వెళ్తే మహిళని అడుగుతారు, ఎట్లుందా మా పాలన అంటే, యూరియా ఇప్పించే ముఖం లేదు కానీ మీరు మమ్మల్ని ఓట్లాడడానికి వచ్చిరా, సిగ్గుండాలి మీకు అంటే ఆ ఇన్ఛార్జ్ మంత్రులు సందులలో వాటి వెళ్ళిపోతున్నారు. ఎంత కడుపు మంట. ఎక్కడ పోయినా నిలదీస్తున్నారు. వివేక్నైనా అతను పొన్నం ప్రభాకర్నైనా మహిళలు నిలదీస్తున్నారు. మహిళలను తట్టుకోలేక వీళ్ళు ఏదో నవ్వుకుంటే యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ ముందుకు వెళ్ళి. కానీ మీరు చూస్తేనేమో సార్, మీరు బాకీ కార్డ్ అనేటువంటిది చాలా హైలైట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ బాకీ కార్డ్ హైలైట్ అవుతుంది. పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి మరి ఈ బాకీ కార్డు ప్రతి ఒక్కటి అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక 2-3 రోజులు చూస్తే ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అంశాన్ని ప్రస్తావిస్తాడు. గత 2-3 రోజుల కింద ఏదైతే కేటీఆర్ గారు జూబ్లీహిల్స్కి సంబంధించి 5,000 కోట్ల చిల్లర, సబ్జెక్టు కరెక్షన్ 5,000 కోట్ల చిల్లర ఇంత ఖర్చు పెట్టాము, దాని మీద చర్చకు రమ్మంటే తోక మూర్చేసిన ఎవరు పతకెళ్ళాడు ఇప్పటి వరకు. గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్లో ఫ్లైఓవర్లు పడ్డాయి, రోడ్స్ పడ్డాయి. ఎంత మంచి అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది. ఎక్కడికక్కడ అండర్ పాస్లు ఇవన్నీ. 10 ఏళ్లలో సినీ కార్మికులైనా కానీ సినీ నటులైనా కానీ ఇంత ఒక్క కోశాన కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కంటికి రెప్పలా కాపాడింది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? సినీ నటులు, సినీ కార్మికులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, అసలు కూర్చోబెట్టి మాట్లాడాలనే ఇంకిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది. 24 క్రాఫ్ట్స్ మీరు అన్నట్లు మొత్తం 24 గ్రాఫ్స్ ప్రతిదీ. ఇప్పుడు ఎంప్లాయీస్ అయినా కార్మికులైనా 24 గ్రాఫ్స్ అయినా ఈవెన్ కెమెరా నిర్మాతల కాడ నుంచి మొత్తం అన్ని రోడ్డు పైకి వచ్చి ఈ రోజు ధర్నాలు. జూనియర్ ఆర్టిస్టులు చాలా తీవ్ర స్థాయిలో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ధర్నా చేసారు. దాడులు చేయని కూడా కొన్ని రోజులు అయితే పరిష్కరించకపోతే ఏం చేస్తారు? దాడులు చేస్తే ఏమవుతుంది? అది అంతే ఏమవుతుంది? సాయంత్ర భద్రత లోపిస్తుంది. ప్రభుత్వానికి అన్నీ తెలుసా కానీ చూసి చూడనట్టు పట్టించుకుంటలేరు. దానివల్ల తెలంగాణ రాష్ట్రం విధ్వంసానికి గురవుతుంది.